బ్యాక్ టు న్యూస్. ఇక కామారెడ్డి జిల్లాలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. కామారెడ్డి పట్టణంలో ప్రజలు నీటి కోసం చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి త్రాగునీరు నీటి సరఫరా చేసేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు వడ్లూరు ఎల్లారెడ్డి రైతులు మాత్రం తమ చెరువు నుంచి నీరు ఇచ్చేది లేదంటున్నారు. ఈ మేరకు రైతులు కామారెడ్డి కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఇంతకు ముందు టౌన్ ప్లానింగ్ కోసం రోడ్డెక్కినటువంటి రైతులు ఇవాళ నీళ్ల కోసం రోడ్డెక్కారు. అడ్లూరు ఎల్లారెడ్డిలోని చెరువు నుంచి నీటిని తరలించేందుకు నగరపాలక సంస్థ ఒప్పందాలు కుదుర్చుకోవడంతో దీనిపైన రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ చెరువు నీటిని తమకే కేటాయించాలి, తమ చెరువు నీరు తమ వ్యవసాయ పొలాలకు సాగు కోసం అందించాలి తప్ప ఇక్కడ నుంచి నగరవాసులకు తాగునీటి అవసరాల కోసం ఇక్కడ నుంచి నీటిని తరలించలేదని చెప్పేసి రైతులంతా రోడ్డెక్కారు. కామారెడ్డి కలెక్టర్ వద్దకు వచ్చి వినతి పత్రాన్ని కూడా అందించారు. ప్రస్తుతం మనతో పాటు అడ్లూరు ఎల్లారెడ్డికి చెందినటువంటి రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీ ప్రధాన డిమాండ్? నీళ్ళు తీసుకుంటే తప్పు. ఇది మేము 8 ఊళ్ళో చివరకు పడతాయి ఈ నీళ్లు. ఆ చెరువు ఊడిపోయింది, తీత్తమైతే 5 ఏళ్ళే అది ఖాళీ అయితే లేదా అందుకని మట్టి తీస్తాడు. చెరువు అంతా ఊడిపోయింది. ఇవరకే 4-5 ఊళ్ళు ఎండిపోతున్నాయి. ఆ చెర్ర నీళ్ళు ఉంటేనే మా బోరింగ్ల కింద బాండ పడుతుంది. ఓడిపోయే కైకిలు వేలేవాడు అన్నం బుక్కిడు, అన్నం దొరకదు తినటానికి. రోడ్ల మీద బిచ్చమెత్తుకొని తిరగాలి కామారెడ్డిలో మేము చిప్పలు పట్టుకొని. మీరు కామారెడ్డికి ఇట్లా నీళ్ళు దొరకత్తాం. ఏం చేసినా ఎక్కడంటే అక్కడ వస్తాం. ఏం బుగులేం లేదు మాకు. ఎప్పుడో చూసినాం హైదరాబాద్లో 50 చెట్ల కింద బస్ స్టాండ్ ఉండే, ఇప్పుడు జూలి బస్ స్టాండ్ అయింది. ఎందుకు వచ్చారు కలెక్టర్? దేనికోసం వినతి పత్రం? సార్ ఏంటంటే మా ఎవరైతే చైర్పర్సన్ వచ్చి పరిశీలన చేసి వాళ్ళు 30% నీళ్ళు తీసుకుపోతాను. ఈరోజు మేము శాంతియుతంగా ఓన్లీ ఏంటంటే కలెక్టర్కు, మున్సిపల్ కమిషనర్ గారికి, ఇరిగేషన్ సి గారికి వినతి పత్రం ఇచ్చడం జరుగుతుంది. ఎందుకంటే సార్ మా చెరువు నీరు మీరు రావద్దు, మాకు ఎలాంటి ఆలోచన కానీ వేరే వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా మేము చేయము, గవర్నమెంట్కి వ్యతిరేకంగా. ఒకవేళ మీరు మమ్మల్ని రెచ్చగొడితే మాత్రం ఎంతైనా మేము సిద్ధము. దయచేసి మేము ఒక బొట్టు నీళ్ళు ఇవ్వమండి, మా పానాలు పోయినా సరే మేము సిద్ధమే. కానీ ఎల్లారెడ్డి నుంచి ఒక డ్రాప్ కూడా మేము ఇవ్వము. మీరు వాళ్ళకి తాగునీరు అవసరం ఉంటే వేరే ప్లాన్ ఏదైనా చేసుకోనండి, చేసుకొని మీరు తీసుకొని మేము వద్దంటలేము. వివిధ గ్రామాల నుంచి వచ్చారు కామారెడ్డి రైతులు కరెక్టే, అలా మా ఊరోళ్ళు ఉన్నారు, మేము కాదంటలేము. కాకపోతే అక్కడ ఉన్నోళ్ళు ఏంటంటే స్థానికంగా ఈ 9 గ్రామాలు రైతు దాని మీద ఆధారపడి బతికిన వాళ్ళే. వాళ్ళు వేరే బిజినెస్ లేవు, వేరే ఏం రైతు తప్ప వేరే ఆధారం లేదు. కాబట్టి దయచేసి మనం పండుకొని నిద్రపోతే బుసగొడ్డ పాములాగా అయిపోతుంది. దయచేసి మీరు విరమించుకోవాలని కోరుతున్నాం. అంటే అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి 30% నీళ్ళు ఇవ్వాలని గతంలోనే ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? లేవు, ఎలాంటి ఒప్పందాలు లేవు. అల్కోల్ ఫ్యాక్టరీకి ఉన్న వాళ్ళు తీసుకపోతేనే వాళ్ళని బంద్ చేయించినాము. అల్కోల్ ఫ్యాక్టరీ బంద్ చేపిస్తేనే అల్కోల్ ఫ్యాక్టరీ అప్పుడు కూలగొట్టిన వాళ్ళకు కూడా ఫస్ట్ ఇట్లనే మెమోరాండం ఆర్డీఓ అప్పుడు ఆజింగ్ గారు ఉండే అప్పుడు ఇచ్చినాము. నేను కోఆపరేటివ్ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇచ్చినాము. ఇస్తే వాళ్ళు స్పందించలేదు. ఒక 10 సార్లు ఇచ్చినాము. స్పందించకపోతే అప్పుడు ఇట్లనే అల్కోల్ ఫ్యాక్టరీలు నీళ్ళు తీసుకుపోయి చెరువు ఎండిపోయింది. 5 సంవత్సరాలు ఎండిపోతే ఒక్కొక్క రైతు 20 బోర్లు 40 బోర్లు వేసి రోడ్డు మీదకి వచ్చారు. ఎంతోమంది ఊరి పెట్టుకోరు రైతులు. అయితేనే ఆగ్రవేశాలకు వచ్చి మేము విలేజ్ మొత్తం పోయి అల్కోల్ ఫ్యాక్టరీ పలగొట్టి ఆ పైప్ లైన్ పలగొట్టి కేసులు అయిన మా మీద వారం రోజులు సబ్ జైలు ఉన్నాము, 3 సంవత్సరాలు జైలు తిరిగినాము, కోర్టులు తిరిగినాము. అయితేనే ఆ చిల్లర నీళ్ళు ఇప్పుడు 9 సంవత్సరాలు చిల్లర నీళ్ళు ఉంటున్నాయి. 9 గ్రామాల రైతులు పుష్కలంగా పంటలు పండుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మున్సిపల్ చైర్మన్గా ఇందుప్రియ గారు మళ్ళీ మొన్న చెరువు దగ్గరకు వచ్చి ఇట్లా 30%కు సర్వే చేసినామన్నట్టు మొన్న పేపర్కు చూసిన వద్దుగా మా రైతులమందరం మానసికంగా కుళ్ళిపోయి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని ఇక్కడ వచ్చినాము. 9 గ్రామాల ప్రజలము. ఇప్పుడు దాదాపు 3000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ 3000 కాకుండా ఇంకా 3000 ఎకరాలు స్టోరేజ్తో బోర్ల ద్వారా బాయిల కాడ పంటలు పడతాయి. దాదాపు 6000 ఎకరాల పంటలు రోడ్డు మీదకి వస్తాయి. ఇప్పుడు ఆ పెద్దమని చెప్పినాడు చిప్ప చేతికి వస్తుంది. ఇక అందరు కామెడి చుట్టూ చిప్పలు పట్టుకొని అడుక్కోబడుతుంది. కాబట్టి దయచేసి ఈ అడ్డూరెడ్డి చెరువు రాకండి. ఇప్పుడు కామెడి చెరువు ఏదైతే దాని ఫిల్టర్ తీసుకుంటారో అదే ఈ పైసలు ఖర్చు పెట్టి దాన్ని పూటిక తీసి అక్కడిని ఇంకో ఫిల్టర్ పెట్టేసి దాని ద్వారానే సిటీకి నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ మీకు మిషన్ భగీరథ నుంచి ఇక్కడికి కామారెడ్డికి వాటర్ వస్తాయి కదా, అక్కడ నుంచి తీసుకోవచ్చు కదా, ఎందుకు ఎల్లారెడ్డి చెరువులే కావాలనుకుంటున్నారు? ఇది మేడం ఇందుప్రియ గారు ఆలోచించండి ఒక విషయం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు సరంపల్లి చెరువు ఆయకట్టు తీసేసుకున్నారు. అక్కడ వాళ్ళకేం లేదు. భూమి అమ్ముకొని ఏదో చేసుకుంటే పనులు, కానీ వ్యవసాయ రకంగా అయితే వాళ్ళకు కూడా ఏం లేదు. ఇది కూడా ఇప్పుడు వచ్చేస్తే వడ్డూరు ఎల్లారెడ్డి మీద దృష్టి పెట్టిరు. మేడం గారు కూడా చెప్తున్నాము, అది ఏదైనా ఉంటే డ్రాప్ చేసుకోవాలని చెప్తున్నాము. ఇంతే అంటే రైతులు ఎటువంటి ఇది కాకుండా అంత పూర్తిగా ఇంతకుముందు ఇండస్ట్రియల్ జోన్ అట్లనే ఆ రకంగా కూడా వచ్చింది. అది తప్పిదాలు చేస్తే బాగుండదని కూడా తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికైతే అడ్లూరు ఎల్లారెడ్డి ప్రజలు అలాగే ప్రజాప్రతినిధులు కావచ్చు, రైతులు కావచ్చు,
తమ చెరువు మీద తమకే హక్కు ఉంటుంది, తమను కనీసం వాళ్ళు ఈ నీటిని తీసుకెళ్తామని కనీసం గ్రామ సర్పంచ్కు కావచ్చు, అలాగే ఎంపీటీసీలకు కావచ్చు, ఎలాంటి ప్రజాప్రతినిధులకు కానీ రైతులకు కానీ సమాచారం ఇవ్వకుండా ఒక అధికారంతో తమ నీటిని తరలించుకుంటామంటే మేము ఏమాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి, అలాగే వాళ్ళ అడ్లూరు ఎల్లారెడ్డి రైతులంతా కలెక్టర్ దగ్గరికి వచ్చి వినతి పత్రం కూడా అందించారు. తమ నీరు తమ వ్యవసాయ సాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తాం, కానీ కామారెడ్డి నగర ప్రజల దహార్తి కోసం తీర్చే వెసులుబాటు తమ చెరువుకు లేదు. ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే మార్గాలు చూసుకోవాలి, కానీ తమ చెరువు నుంచి చుక్క నీరు మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని అక్కడ అడ్లూరు ఎల్లారెడ్డి రైతులు కావచ్చు, అలాగే ప్రజాప్రతినిధులు చెప్తున్నారు.